చేతులు సార్ గౌడర్స్ కళ్ళు గీత కార్మికులు సార్. అంటే బాగున్నారా? మీకంతా ఇప్పుడు మద్యం షాపులు కూడా ఇచ్చా, కొన్ని ఇచ్చాను, 4 వచ్చాయి. యా యా గుడ్. ఏంటి ఆ శిల్పులా రండి. మళ్ళీ ఎక్కువ మంది వర్కర్లు ఉన్నారు సార్. క్లస్టర్ లాంటిది ఇది కూడా వర్కౌట్ చేస్తారు, క్లస్టర్స్ వర్కౌట్ చేస్తారు. బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది, సీట్ చాలా బాగుంది. నగలు తయారు చేస్తున్నారు కంసాలి. స్వర్ణకారులు కార్పొరేషన్ పెట్టామయ్యా, చేద్దాం. ఏంటా బాగున్నావా? నువ్వేనా తయారు చేస్తున్నావు? ఇంకా ఏ ఊరు మీది? ఈదరా. ఎంతమంది ఉన్నారు మీ ఊర్లో? ఇలాంటి కుటుంబాలా? ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు ఇవన్నీ? మామూలుగా ఇళ్ళ దగ్గరికి వస్తారయ్యా, లేదంటే చావుకుంటే గరిమంటకు పెళ్లికి వాటికి వస్తారయ్యా. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యే విధానాలు లేదయ్యా. మట్టి అయితే మాకు కష్టం అవుతుందయ్యా తెచ్చుకోవడానికి. అది మా జీవో మరుగున పడిపోయాం మేము. అది అవన్నీ ఇప్పుడు మట్టి అవన్నీ ఇస్తాం. ఇప్పుడు చూడమ్మా, మట్టి కలపడానికి ఒక మిషన్ పెట్టాం సార్. అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వీళ్ళకి, ఇవన్నీ వర్కౌట్ చేయండి. ఆధార్ కింద పెట్టి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి. నాకు ఒక పని చేయండి, మీరు 50 కులాలు 140 ఉన్నాయి, 140కి 140 మోడల్స్ తయారు చేయండి. యాదవాసి కొన్నారు, గొర్రెలు, మేకలు, స్టాల్ ఫీడ్, ఆవులు, గేదెలు. ఈ ఊరు ఒక ఆదర్శం. ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక 100-150 క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి. దానికి ఏం కావాలో వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం. ఆ ఊరు 3 జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడర్న్ పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి, మార్కెటింగ్ ఎట్లా పెంచాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. వర్కౌట్ చేయాలి. నువ్వేంట బెటరా? నువ్వేం చేస్తావు అమ్మా? బీటెక్ కంప్లీట్ అయింది సార్. బీటెక్ కంప్లీట్ చేస్తున్నావా? జాబ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? జావా ఫుల్ స్టాక్ సార్. జావా కంప్లీట్ అయింది సార్. జావా. ఈ అమ్మాయికి కూడా మీరు ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇప్పించారు. ఒకవేళ ఏదైనా అవసరం మా ఆఫీసులో కోఆర్డినేట్ చేస్తారు. 2 జాబ్ మేళాలు పెట్టాను సార్. ఒక దాంట్లో 567, ఒక దాంట్లో 130 జాబ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు ఫాక్స్కాన్ అని చెప్పేసి కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్, కలిసారు తెలంగాణలో. వాళ్ళతో కూడా ఒక జాబ్ మేళ పెట్టారు. ఓకే. ఏంటమ్మా నువ్వు చేస్తున్నావా? సౌజన్య కూర్చో. బాగా చేస్తున్నావా? ఎంత ఆదాయం వస్తుందమ్మా? దాని మీద నాకు 4,000 నుంచి 10,000 లోపు వచ్చాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ పెళ్లిళ్ళు పండగలు జరుగుతున్నాయి. ఇది ఒక 50,000 లోపు వస్తుంది ఆదాయం. ఆదాయం 50,000 వస్తుందండి. పుట్టుకుంటే సంవత్సరానికి ఒక 50,000 సంపాదిస్తారు. 4 కాంపోనెంట్స్ సార్. ఇది నీడిల్ తో చేసింది, నీడిల్ మిషన్ సార్. అది మనకి జిగ్ జాగ్ మిషన్ సార్. అది ఓవర్లాక్ సార్. ఈ షర్ట్స్ ఇవన్నీ అది ఫ్యాషన్ డిజైన్ సార్. 3 కలిపి ఇంటిగ్రేటెడ్ 4 కాంపోనెంట్స్. ఏది కావాలంటే ఇస్తున్నారు. 50% సబ్సిడీ ఇస్తారు. నువ్వే చదువుకున్నావమ్మా? ఏం చదువుకున్నావు? ఇంటర్ వరకు చేసావు. ఓకే గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. అడ్యూడమ్మా. గుడ్ లక్ అమ్మా. ఈయన ఆటో సార్. ఎంబీఏ చేశాడు సార్ అబ్బాయి. ఎంబీఏ చేసావా? ఆటో ఎలక్ట్రికల్ ఇదా మామూలు ఇచ్చారా? ఎలక్ట్రికల్ ఇచ్చేయాల్సింది. ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు తీసుకెళ్ళడానికి, తర్వాత ఊర్లో కూడా ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్. అంటే ఎలక్ట్రికల్ ఊర్లో కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఏది వచ్చినా అవే ఇస్తే బెటర్.
ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఓన్లీ ఎలక్ట్రికల్. ఏంటా ఫ్లోర్ మిల్లా? మొత్తం ఒక యూనిట్ సార్. ఇది ₹1,00,000 యూనిట్ కాస్ట్. యాక్చువల్గా ఇప్పుడు ఓపీఎం ఇప్పుడు ఏమాత్రం వస్తుంది ఆదాయం దీంట్లో? నెలకా 15,000 వస్తుందా? నమ్మకమేనా? ఏమా? ఓకే రా. నువ్వేం కులం అమ్మా? బీసీఏ కులం. కుమ్మరి. ఓకే. కరెక్ట్ టైం తక్కువ. ఎవరి ఆటో డీజేనా? 8 చదువుకున్నాయా? 9 చదువుకున్నా. ఓకే అమ్మా, గుడ్.